మేడం అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి రాలేదు. ఆయన రేపు ఆంధ్రాలో ఎలా పోటీ చేస్తారు? ఆయనకి ఇక్కడ ఏముంది అని చెప్పి అన్నట్టుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మేడం. దాని మీద ఏంటి మేడం? ఏంటి మీ స్పందన? జగన్మోహన్ రెడ్డి గారికి సహజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు ఆయన మానసిక వికలాంగుడు అని. ఆ మానసిక వికలాంగత్వంతో పాటు మనకి గజనీ మూవీలో లాగా గతంలో జరిగిన వెంటనే మర్చిపోయే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అట్లాంటి మానసిక వైకల్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్లుందండి. అందుకే ఆయన అట్లాంటి మాటలు మాట్లాడాడు. ఎందుకంటే జనరల్ గా ఏ పార్టీ అయినా సరే కింది స్థాయి కార్యకర్తలు చేసే క్రిటిసైజ్ వేరుగా ఉంటది. పై స్థాయి నాయకులు చేసే క్రిటిసైజ్ వేరుగా ఉంటది. ₹5 పనిచేసే పేటీఎం కార్యకర్తలు ఏ పోస్టర్లు అయితే వేస్తున్నారో వాటిని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి నిన్న అర్థమైంది మాకు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన పార్టీ ఇక్కడ దాకా ఎదుగుతున్న క్రమంలో ఎలాంటి అవహేళనలను, ఎలాంటి అపజయాలను చూసి ఇక్కడ దాకా వచ్చింది అనేది తనకు గనుక గుర్తున్నట్లయితే ఇట్లాంటి మాటలు మాట్లాడేవాడు కాదు ఆయన నాకు తెలిసినంత వరకు. తెలంగాణలో 58 చోట్ల పోటీ చేస్తే అతను 2014లో మోర్ ఓవర్ ఒక 3 ప్లేసెస్ మాత్రమే వాళ్ళకి టికెట్ గెలిచారు. అది కూడా అప్పుడున్న ఖమ్మం ఎంపీ ఆయన పేరేదో ఉంది. అతని పొంగులేటి. హవాలో ఆ! అతని వల్ల మాత్రమే ముగ్గురిని గెలిపించుకున్న పరిస్థితి. కేవలం అతని చరిష్మా వల్లే వాళ్ళు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ పార్టీ చరిష్మా వల్ల కాదు. మిగతా అన్ని ప్లేసెస్‌లో కూడా అందరూ నిలబడింది బలమైన కార్యకర్తలే. అందరూ అగ్ర సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళే. అందున ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మందున్నారు. డబ్బు, సామాజిక బలం, ఆర్థిక బలం అన్ని రకాలుగా ఎక్కువగా ఉంది వాళ్ళ దగ్గర. అయినా సరే నోటా కంటే తక్కువ. ఇప్పుడు నోటాతో పోటీ పడింది జనసేన అని వాళ్ళు ఎలాగైతే ఎగతాళి చేస్తున్నారో అది జస్ట్ ఎగతాళి. ఎక్కడ నోటాకి మా పార్టీ కన్నా ఎక్కువ ఓట్లు రాలా. కానీ ఇప్పుడు నేను మాట్లాడేది ఎగతాళి క్రిటిసిజం కాదు. 100% ఫ్యాక్ట్. ప్రతి నియోజకవర్గంలో కూడా నోటా కంటే తక్కువొచ్చాయి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి. ప్రతి అభ్యర్థికి నోటాకే ఎక్కువ ఓట్లొచ్చాయి. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అభ్యర్థికి తక్కువ ఓట్లొచ్చాయి. వీళ్ళు బీఆర్ఎస్ లాగా, కాంగ్రెస్ లాగా ఈ నోటా కూడా ఇదొక పార్టీ ఎట్టుందని జెప్పేసి, ఈ పార్టీతో మనం పోటీ పడేలాగా లేము. అన్ని నియోజకవర్గాలను మనతో పాటు ఈక్వల్‌గా మనకన్నా కొంచెం ఎక్కువగా వస్తోంది. ఈ నోటా దాడి తట్టుకోలేకపోతున్నాం మనం అని జెప్పేసి, అది గూడా పార్టీగా భావించి, అసల ఆ రాష్ట్రంలోనే పార్టీ లేకుండా జెండాతో సహా పీక్కొని వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదట్లా పెడితే, బర్రెలక్కతో కంపేర్ చేసేటప్పుడు కొంచెమైనా బుద్ధి పెట్టి ఆలోచించి బహిరంగ సభలో మాట్లాడుండాల్సింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అతి సామాన్యుడు. పవన్ కళ్యాణ్ గారి నాన్నగారు సామాన్యుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాన్న ముఖ్యమంత్రి. ఆయన రాజకీయాల్లోకొచ్చేటప్పటికి, జగన్మోహన్ రెడ్డి గారి నాన్న ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి కొడుకు అదే కొల్లాపూర్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి అభ్యర్థిని నించోబెడితే 1246 ఓట్లొచ్చాయి. ముక్కు మొహం తెలియని బర్రెలక్క వాళ్ళ నాన్న సామాన్య కూలి. ఆ అమ్మాయి నిలబెడితే 5400 చిల్లరొచ్చాయి. ఇప్పుడు సిగ్గుపడాల్సిందెవరు? కంపారిజన్ చేసుకోవాల్సిందెవరు? ఎవరి గురించి ఎవరు మాట్లాడాలి? మేం మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డిని. ముఖ్యమంత్రి కొడుకు సిగ్గు లేకుండా 1200 ఓట్లు తెచ్చుకున్నావు. నీకన్నా బర్రెలక్క నయము. వాళ్ళ నాన్న సామాన్య కూలి. ఆ అమ్మాయి సామాన్యంగా బర్రెలు కాసుకునే అమ్మాయి. ఆ అమ్మాయి నీకన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకుందని చెప్పేసి మేము ఎగతాళి చేయాలి. రివర్స్‌లో మతిమరుపున్న ముఖ్యమంత్రి, మానసిక వైకల్యం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి గతమంతా మర్చిపోయి పిల్లలేసే నిబ్బి ఎడిట్‌లను తీసుకెళ్ళి బహిరంగ సభలో మాట్లాడాడు ముఖ్యమంత్రి. అది అతని స్థాయి. అంటే ముఖ్యంగా మేడం ఆయన మాట్లాడిన దానికన్నా ఇప్పుడు తెలంగాణలో ఓటమి ఆంధ్రాలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళి అక్కడే గెలవలేకపోయారు, ఇక్కడేం గెలుస్తారు అనేది కూడా ఏమన్నా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఆయన నిన్న మాట్లాడిన వ్యాఖ్యల్లో. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్లో ఓటరు వేసే ఓటు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? పార్టీ ఏది? ఆళ్ళు బాగా ఉన్నవాళ్ళా? లేనివాళ్ళా? ఇలాంటివేమి చూసి వేసే పరిస్థితి లేదు. ఇవాళ ప్రతి ఓటరు నా భవిష్యత్తేంటి? నా పిల్లల భవిష్యత్తేంటి? తర్వాత నా కుటుంబం పరిస్థితి ఏంటి? అనే కాన్సెప్ట్‌లో ఓటేసే సిట్యుయేషన్ వచ్చింది. ఈ ఎలక్షను పొత్తుల కోసమో, పొత్తులో ఉన్న నాయకుల పదవుల కోసమో కాదు. క్లియర్‌గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈ విషయం పొత్తులోకెళ్ళిన పార్టీలకు తెలుసు. ఆ పార్టీలో ఉన్న నాయకులకు తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వీళ్ళందరికన్నా ఎక్కువ బాగా తెలుసు. కాబట్టి తెలంగాణ విషయం ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ చూయించిద్దనంటే జీరో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, ప్రభుత్వం మారాలని ఎదురు చూస్తుంది ప్రజలు. కాబట్టి అక్కడ ఫెయిల్యూర్ ఇక్కడ మనకి ఇంపాక్ట్ చూయించిద్దనుకుంటే అది మన పిచ్చి భ్రమ. ఇవాళ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ఓటర్‌కి అవసరమైంది ఇవాళ ఎలక్షన్ ఎప్పుడొచ్చిద్దని ఎదురు చూడటం. ఇంతకుముందు పార్టీలు ఎదురు చూసాయి. ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ ఎప్పుడొచ్చిద్దని.